యేసయ్యా 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 కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో హల్లెలూయా 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 యేసయ్యా 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 కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో హల్లెలూయా 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 యేసయ్యా 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 కలిసి ప్రార్థన. సర్వోన్నతుడు అయినటువంటి మహామహిమ కలిగిన
గొప్ప దేవ, నీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రాజా. యెహోవా తండ్రి, యేసు రాజా, పరిశుద్ధాత్ముడా, అవున్న తండ్రి, 3 విధాలుగా నువ్వు మాట్లాడిన దేవాది దేవుడవు నా తండ్రి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తవు, మహాఘనుడు, మహోన్నతుడు, ఆది అంతం లేనటువంటి వాడవు అయ్యా, అద్వితీయుడైనటువంటి యేసు రాజువు నా తండ్రి, మహిమోన్నతుడవు, మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు నా తండ్రి. అయ్యా యేసయ్యా, 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 పరిశుద్ధాత్ముడా, నీకే అనేకమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. నీకు అనేకమైనటువంటి కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తుంటున్నాం తండ్రి. అవునా ప్రభా, అయ్యా, లెక్కించలేనంత, లెక్కకు మించింది లెక్కించలేనంత కృతజ్ఞత వందనాలతో నీ పాద పద్మాల దగ్గరికే వస్తున్నాం తండ్రి. అయ్యా, హల్లెలూయా అనబడు వాడా. అవునా ప్రభా, నీకు సాటి ఎవరు నా ప్రభా? సాటి లేని దేవాది దేవుడు. అవునా తండ్రి, నువ్వు యేసయ్యా, నీకు అనేకమైన కృతజ్ఞత. మహదైశ్వర్యుడు వంతుడు, మహోన్నతుడు, మహాజ్ఞాన సంపన్నుడు, జ్ఞాన నిధివి నా ప్రభా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఉన్నతమైన దేవాది దేవుడు. అవునా తండ్రి, నీ అటువంటి వాడేవాడు నా తండ్రి. అయ్యా, ఈ లోకంలో మేము నైనా ఉంటుండగా నా తండ్రి, నిశ్చలమైన నీ రాజ్యం గురించి మేము చూస్తుండగా నా ప్రభా, అయ్యా, నువ్వు నా తండ్రి మమ్మల్ని నా ప్రభా నీ పాదాల దగ్గర నమస్కరించే కృపనిచ్చావు, నిన్ను స్తుతించే కృపనిచ్చావు నా తండ్రి. సర్వలోకాధికారి, సర్వమా 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 సర్వభాగ్యనిధి, నీకే కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను రాజా. అవునా తండ్రి. అయ్యా, ఎర్ర సముద్రం దాటేటప్పుడు నా తండ్రి, అయ్యా, ఎర్ర సముద్రం దాటేటప్పుడు నా ప్రభా, నీవిచ్చిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. అవునా తండ్రి, నువ్వు ఇచ్చిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు నడవగలిగినారు నా తండ్రి. అంత పెద్ద సముద్రము నా తండ్రి 2 పాయలుగా చీల్చబడ్డది, ఆరిన నేలగా చేసావు తండ్రి. ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడవు నా ప్రభా. 2 పాయలుగా నా ప్రభా. అవునా తండ్రి. అయ్యా, నువ్వు నడిపించే నాయకుడు అంటున్నావు అయ్యా. నీ వంటి వాడేవాడు నా తండ్రి, నీ వంటి వాడేవాడు నా తండ్రి. అయ్యా, పరిశుద్ధాత్మ నా తండ్రి, అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడవై నా తండ్రి. అయ్యా, నువ్వు నడిపించావు, నడి సముద్రంలో నుండి నడిపించిన దేవాది దేవుడు నా తండ్రి. అయ్యా, ఆ బిడ్డలను పోషింపచేసిన దేవుడు అయ్యా, సృష్టికర్త, సృజింపచేసిన తండ్రి. అవున ప్రభా, సృష్టికర్త పోషించావు తండ్రి. రాత్రి నా తండ్రి భోజనం ఇస్తూ నా తండ్రి వాళ్ళకు ఆదరణ చూపిస్తూ నా తండ్రి, అయ్యా 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 మారాను చేదైన స్థలంలో కూడా నువ్వు మంచినీళ్ళు ఇచ్చి నడిపించి పోషించి నా తండ్రి పరిపాలించిన పరిపాలకుడవై ఉంటున్నావు అయ్యా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ముఖ్యంగా నా ప్రభా, ఈ లోకంలో ఉంటుండగా అయ్యా, ఉన్న తండ్రి, అయ్యా 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 యేసయ్యా, అయ్యా 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 యేసయ్యా నా తండ్రి. అయ్యా, మరి పరిపాలించే ఈ లోకంలో ఉన్నటువంటి నా తండ్రి రాజకీయవేత్తలతో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. అవును నా తండ్రి, ఆ రోజులలో నా ప్రభా, మరి నువ్వు మాట్లాడి వారి నా తండ్రి నువ్వు మాట్లాడి మెనే టెకేలని నా తండ్రి మీరు చూపించావు నా తండ్రి. అయ్యా, అప్పటికప్పుడే నా తండ్రి అని రాజుగాని ప్రాణం తీసావు నా ప్రభు. అయ్యా, నా తండ్రి నీకు వేరుగా ఉండి ఎవడు జీవించలేడు నా తండ్రి. ఎవరికి సాధ్యం కాదు నా ప్రభా. అయ్యా, మెనే టెకేల్ నా తండ్రి.
అవునా ప్రభా, అటువంటిదే ఈ లోకంలో ఇప్పుడు ఇచ్చావు నా తండ్రి. అయ్యా ప్రతి వాళ్ళు నా ప్రభా, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు నా తండ్రి. వారు ఏం చేస్తున్నారో, ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో వారికి ఏం తెలియదు నా తండ్రి. అజ్ఞానులుగా బ్రతుకుతున్న వారిని నా తండ్రి మీరు జ్ఞానముతో తాకి ముట్టమని నా తండ్రి. అయ్యా పెద్ద పెద్ద నా తండ్రి సీట్లలో కూర్చున్న వాళ్ళు మేము పెద్దవారం అనుకుంటున్నారే, కానీ వారిలో నా ప్రభా అయ్యా అంధత్వం ఉంది నా తండ్రి. చీకటిలో ఉన్నారు నా ప్రభా, కారు చీకటిలో ఉన్నారు నా తండ్రి. ఆ చీకటినే ప్రేమించిన తండ్రి. అయ్యా నువ్వు చీకటిలో నీ వెలుగును చూపించిన దేవుడు నా తండ్రి. అయ్యా యేసయ్యా నీ వెలుగును ప్రకాశింపజేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. సీటు కాదు కాదు నా ప్రభువా, జ్ఞానముతో మీరు నింపమని ప్రార్థిస్తుంటున్నాము. అయ్యా దేవుని జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నీ బిడ్డలుగా నీ సొత్తుగా జీవించే కృపలను ఇవ్వండి తండ్రి. అయ్యా ప్రతి వారిని ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, దయ చూపించిన దేవాది దేవుడు నా ప్రభువా, నిత్యత్వంలో జీవించే కృపని ఇవ్వమని ప్రార్థిస్తుంటున్నాము. అయ్యా నా తండ్రి నా సర్వోన్నతుడు ఎవరు అని నా తండ్రి అయ్యా వారు తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. సర్వ సంపదలు కలిగిన దేవాది దేవుడు ఎవరని నా తండ్రి బిడ్డలకు చక్కటి తలంపులను మార్చగలిగిన దేవుడు, అయా తలంపులను మార్చగలిగిన దేవుడు, జీవితాలను మార్చగలిగిన దేవాది దేవుడు నా తండ్రి. అయ్యా వారి తలంపులను మార్చి వారికి మంచి శ్రేష్టమైన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం. అవునా ప్రభా, నువ్వు శ్రేష్ట ఈవులను ఇచ్చావు నా తండ్రి. నీ శ్రేష్ట నా తండ్రి నీ కుమారుణ్ణి మాకు ఇచ్చావు అయ్యా నా తండ్రి. ఆ కుమారునిలో ఉన్నటువంటి ఆ చక్కటి వినయం విధేయత కలిగినటువంటి ప్రేమస్వరూపి అయిన దేవదేవుని కలిగిన జీవితం బిడ్డలు తెలుసుకొని నిన్ను పూజించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటాం. సర్వోన్నతుడా అయ్యా మరి నా తండ్రి మంత్రులతో మాట్లాడండి నా తండ్రి. అయ్యా మంత్రులతో మాట్లాడండి. నిన్ను తెలుసుకోలేని ప్రతి బిడ్డతోనూ మాట్లాడండి. అంధకారంలో ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. చూస్తున్న దేవుడు నా తండ్రి. అయ్యా నువ్వు చూస్తున్న దేవుడు నా ప్రభు, నువ్వు చూస్తున్న దేవుడు నా తండ్రి. ఆది అంతం లేనటువంటి వాడు, సృష్టికర్త నా తండ్రి. వారిని అందరినీ పోషిస్తున్నావు తండ్రి. రక్షణలో ఉన్న బిడ్డలను పోషిస్తున్నావు, రక్షణ లేనటువంటి బిడ్డలను పోషిస్తున్నావు తండ్రి. నీ దయగలిగిన దేవుడు ఉన్న ప్రభు, నీ దయను బట్టి, నీ కృపను బట్టి అయ్యా నిన్నెంతగా స్తుతిస్తుంటున్నాం తండ్రి. అవునా ప్రభా, బిడ్డలందరినీ నా తండ్రి చీకట్లో ఉన్న బిడ్డలందరితోనూ మాట్లాడండి. చీకట్లో ఉన్న బిడ్డలందరికీ కళ్ళు తెరవమని ప్రార్థిస్తుంటున్నాం. అంధకార శక్తులను బంధించమని ప్రార్థిస్తుంటున్నాం. దుష్టుని తలంపులను దూరపరచమని ప్రార్థిస్తుంటున్నాం. దయా కనికరం కలిగిన తండ్రి ఒక్కసారి వారితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నా ప్రభు నాయన, నిన్ను ఎవరైతే స్తుతిస్తలేరో, ఎవరైతే పూజిస్తలేరో, ఎవరైతే నా తండ్రి నిన్ను ఎరగక ఉన్నారో వారందరి పట్ల నీ కృపను చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. దయా కనికరం కలిగిన తండ్రి అయ్యా మా దేవ, మా ప్రభువా, అయ్యా నిరంతరం నువ్వు నాయన జీవించువాడవై ఉంటున్నావు. నిరంతరం నా ప్రభా మార్పు లేనివాడవు, మాట తప్పని వాడు, నిత్యత్వంలో ఉండే దేవాది దేవుడు. అవున ప్రభా, ఎండిన వెముకలు పడినప్పుడు నా తండ్రి అయ్యా నీ ఆజ్ఞ సెలవీయగానే పటాపట్ కొన్ని కోట్ల నా తండ్రి ఎముకలు సమకూర్చబడి దిగ్గున లేచి నిన్ను స్తుతించారు తండ్రి. ఆ యొక్క మరి ఆ సమయాన్ని ఇప్పుడు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు. ఎండిన వెముకల్లాగా పడి ఉండకుండా నా తండ్రి వారు దిగ్గున లేచి నిన్ను స్తుతించే కృపను దయచేయండి. సర్వబహుడ, సర్వశ్రేష్టాధిపతి, నువ్వు నా కనికరించిన దేవుడు, నువ్వు నా ప్రభు సృష్టించావు తండ్రి. నీ చేతులతో నా తండ్రి సృష్టించావు.
నీ ఆజ్ఞ లేనిది ఈ భూమి మీదకి ఎవరు రాలేదు నా ప్రభా. తండ్రి అయ్యా, అంధకారాన్ని దయతో నువ్వు దూరపరచమని ప్రార్థిస్తుంటున్నావు. అవునా తండ్రి, నువ్వు దూరపరచు తండ్రి, అది నీకే సాధ్యం. నువ్వు సృష్టికర్తవు, నువ్వు సృష్టికర్తవు తండ్రి, నువ్వు సృష్టికర్తవు, నువ్వు సృజింపచేసిన దేవుడు, నువ్వు పరిపాలించే పరిపాలకుడు, నువ్వు యజమానుడు, నువ్వు కన్న తండ్రివి, నువ్వు కన్న తండ్రివి నా ప్రభా. నీ ఆజ్ఞ లేనిది, నువ్వు సృష్టించలేంది ఏది కూడా భూమి మీదకి రాలేదు, ఏ మనుషుడు కూడా రాలేదు. అయ్యా దయతో నా తండ్రి, ఒక్కసారి మా ప్రార్థన ఆలకించమని, మా ప్రార్థనకు జవాబియమని తండ్రి, చీకటినంతా దూరపరచమని, చీకట్లో ఉన్న బిడ్డలనందరినీ నీ దయతో నీ హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తుంటున్నావు. ప్రేమమయుడు ఉన్న తండ్రి, నువ్వు 2 చేతులు చాపి నా బిడ్డలారా అని పిలుస్తున్నావు నా తండ్రి. నీ 2 చేతులు చాపి నీ చేతుల కిందకి మేము వచ్చుటకు తండ్రి, నీ దయా సంకల్పాన్ని దయతో నువ్వు క్షమించమని, నీ హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అవునా ప్రభా, యేసయ్యా 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 యేసయ్యా, నువ్వు కనికరించమని తండ్రి, ప్రతి వారిని క్షమించే దేవుడు, ప్రతి వారిని క్షమించే దేవుడు. నువ్వు క్షమాభిక్ష పెట్టడానికే వచ్చావు తండ్రి, నువ్వు క్షమించడానికే వచ్చిన దేవాది దేవుడు. నీ క్షమాపణని నువ్వు క్షమించినావు నా తండ్రి. అయ్యా నువ్వు మాకు కావాలా తండ్రి, నువ్వు మాకు కావాలన్నా ప్రభా. నా దేవుడు, నా సంరక్షకుడు, నా ఉన్నతమైన దేవుడు అయ్యా అని నా తండ్రి, ప్రతి జీవి నీ దగ్గరకు వచ్చుటకు నీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవుడు కాబట్టి నాయనా, నువ్వు దయ చూపించండి. భయంకరమైనటువంటి నాయనా అంధకారమైన చీకటిని తొలగించమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. అవున్న ప్రభా, బిడ్డలందరూ వచ్చి, ఆ చీకటిలో ఉన్న బిడ్డలందరూ వచ్చి నేను నా తండ్రి వారి హృదయం ద్వారా నోరారా అయ్యా నేను స్తుతించి పాడి పొగిడే కృపను దయచేయండి తండ్రి. అయ్యా 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 అయ్యా, నువ్వు స్తుతికి యోగ్యుడు నా తండ్రి, స్తుతికి పాత్రుడు నా ప్రభా. నీ యోగ్యతలో నువ్వు నాయనా నువ్వు మానవాళిని నువ్వు నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి, చీకట్లో ఉన్నారంటే నా ప్రభా అయ్యా అయ్యా, దుష్టులను బంధించి ఎల్లాయపరిచి నా ప్రభా నీ బిడ్డలని హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తుంటున్నాను. దయా సంకల్పం కలిగిన దేవాది దేవ, రక్షింపబడిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాను. తల్లిదండ్రులను నా తండ్రి, బిడ్డలకు చక్కటి మార్గాన్ని చూపించేటువంటి ఆ విశ్వాసతలో నా తండ్రి బిడ్డలను ప్రావీణ్యంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం అయ్యా. బిడ్డల క్రమశిక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి క్రైస్తవ బిడ్డను నువ్వు వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డలను క్రమంగా పెంచుటకు, మగపిల్లలను ఆడపిల్లలను కావలసిన రీతిలో పెంచుటకు వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి. రక్షణలో నా ప్రభా నీకు నా తండ్రి సమీపస్తులై జీవించే కృపను దయచేయండి అయ్యా. నువ్వు ఇచ్చినటువంటి మరి 66 నా తండ్రి 66 నా తండ్రి అయ్యా, నీ గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు. బైబిల్ గ్రంథాన్ని మా చేతిలో ఉంచారు తండ్రి, నీకు వందనాలు. ఆ ప్రకారంగా జీవించటకు తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. బిడ్డలను పోషించుకునే కృపను దయచేయండి. యవనస్తులకైతే నా ప్రభా నా తండ్రి అయ్యా, బిడ్డలను మీరు తాకండి, ముట్టండి. అవున్న ప్రభా, కాలు బలం కావాలని నన్ను అడిగావు తండ్రి. కాలు బలాన్ని నా ప్రభా బిడ్డలో చక్కటి యవన బిడ్డలో పుట్టినటువంటి పిల్లలు నా తండ్రి బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని సెలవిచ్చావు. అటువంటి బాణముల వంటి వారిని నా ప్రభా మీరు వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మంచి జ్ఞానంతో నింపండి శ్రేష్టాధిపతి. నీ శ్రేష్టమైన ఈవుల నుంచి బిడ్డలను యవన బిడ్డలను నా ప్రభా
బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని అటువంటి మంచి దైవ జ్ఞానం కలిగిన బిడ్డలాగా నా తండ్రి మంచి ధైర్యాన్ని ఇచ్చి, నా తండ్రి తెలివితేటలను ఇచ్చి, నా తండ్రి నువ్వు బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలైన స్త్రీలంతా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ఉన్న తండ్రి నీ బిడ్డల చుట్టూ, ఆ గృహాల చుట్టూ నీ కంచె వేయండి. నీ దూతలతో కాపుదలతో భద్రపరచండి అయ్యా. వివేకులను నా తండ్రి క్షమించి వారి నీ పాద సన్నిధి కూర్చుటకు నీ కృపాశీర్వాదాలు దయచేయండి. అవు నా తండ్రి మందసంలో ఉన్నటువంటి అటువంటి నా తండ్రి ఆ యొక్క కర్రను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను అయ్యా. నీకే వందనాలు. నా భాగ్యనిధి నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను అయ్యా. ఏసయ్యా ఉన్న తండ్రి అయ్యా, నువ్వు నా ప్రభా మాకు జ్ఞానాన్ని దయచేసి నా తండ్రి నిలకడగా నిలబడే ఆ మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అత్యున్నతమైన ప్రేమగల తండ్రి అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తుంటాను. నీ బిడ్డలందరినీ తీసుకొని పోయి నా ప్రభా వారు అక్రమంగా జీవించినప్పుడు, నా తండ్రి ఆ పలకని విసిరేసినప్పుడు నా ప్రభా అనేకులు చనిపోయారు. అటువంటి స్థితి రాకుండా బిడ్డలందరినీ పాద సన్నిధికి వచ్చి నీకు నృక్కి కృపను దయచేయండి తండ్రి అయ్యా. సృష్టించి ఉన్న ప్రభా బిడ్డలను చంపే వదలకంటే నీ మార్గంలో నడిచి నిన్ను స్తుతించి, నీ పాదాలకు నమస్కరించి నిన్ను స్తుతించి నీ ప్రేమలో పాల్గొనేటువంటి ధన్యకరమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్యా, నువ్వు నా తండ్రి అటువంటి బిడ్డలందరికీ మాకు కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి పోషించమని ప్రార్థిస్తుంటున్నాము. జ్ఞానానికి నిధివి నా తండ్రి. నీకే కృతజ్ఞులమై జీవించే ధన్యకరమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. మా ప్రభు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన పరిశుద్ధ నామంలో బ్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధం ప్రభా, నీ పాదములకు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. మా దేవుడా, మా రక్షకుడా, మా నిరీక్షణకర్త, వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ప్రభా, నీ ఇచ్చిన ప్రభా మమ్మల్ని వెతికినావు తండ్రి, మేము వెతకలేదు తండ్రి. వందనాలు స్తోత్రం. వెతికి రక్షించుకున్న దేవుడా స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. నిన్ను మాత్రమే స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిన వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. అయ్యా, ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ మేము ఉంటానన్న దేవుడా స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. అయ్యా, ఇప్పుడు మేము ముగ్గురి మధ్య నీవు ఉన్నావు తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. దైవజనుడు తమ్ముడు ప్రభ సహోదరి నేను కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన తరుణం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. అయ్యా, వందనాలు స్తోత్రం. అడుగుడు ఇవ్వబడిన వేదికుడు దొరుకును, తట్టు తీయబడిన సెలవిచ్చిన దేవుడా, అడిగే ముందు నా రాజ్యమును నీతి వేదికుడని సెలవిచ్చిన దేవుడా స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. అవును తండ్రి. అయ్యా, వందన ముఖ్యంగా తండ్రి భారతదేశం తండ్రి ప్రభా ఇండియాలో మేము ఉంటున్నాము తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఇంకా ఎంతోమంది ప్రభా రక్షణకు రావాల్సిన స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ప్రపంచంలో తండ్రి మొదటి ప్రభా నీ శిష్యుడు తమ ప్రభా తోమా తండ్రి దేశానికి వచ్చి ప్రభా చూసిన తండ్రి. ఇంకా తెలియని వారు ప్రభా మధ్యన వచ్చినాడు అని ప్రభా తను వందో ఈ మధ్యన వచ్చినారు అంటున్నా కానీ ప్రభా మొదటి శతాబ్దంలోనే తన ప్రభా నీ సేవకు నీ దేశానికి పంపినావు తండ్రి. స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఎంతో లేటుగా ఉన్న దేశాలే తండ్రి ప్రభా అయ్యా 100కి 100 మంది తండ్రి ప్రభా నీ నామం విని నేను స్తుతిస్తున్నాను తండ్రి.
అయ్యా మా దేశం గురించి, ఇండియా దేశం గురించి ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఎంతోమంది బిడ్డలు తండ్రి ప్రభ, నీ సేవకులు తండ్రి ప్రభా అయ్యా ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రభా తని వాక్యం ప్రకటిస్తున్నారు తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. అయ్యా నీ వాక్యం ప్రకటించగా తండ్రి అయా స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. యెషయా 55:11 ప్రకారం తని ప్రభా నీ వాక్యం వ్యర్థంగా తిరిగి రాదని సెలవిచ్చిన దేవుడా, ఒకరోజు తప్పకుండా తని ప్రభ నీ వాక్యం ప్రభ విని యేసయ్య దేవుడు రక్షకుడు నిజమైన దేవుడు అని తెలుసుకునే భాగ్యం మాకు ఇస్తావని నిరీక్షణ కలిగి ఉంటున్నాము తండ్రి. స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఈ వాక్యం ప్రకటిస్తుండగా తండ్రి ప్రభా నీ వాక్యం ప్రకటిస్తుండగా తండ్రి ఎన్నో తని ప్రభ అడ్డు తని ప్రభ వస్తున్నాయి తండ్రి. ఆ శక్తులని తని ప్రభావం తండ్రి నీవే వారికి మంచి మనసుని ఇచ్చి తండ్రి నిజమైన దేవుడు ప్రభ యేసయ్యనని తన యెహోవా దేవుడు అన్నట్టుగా వారు గ్రహించి నీ దగ్గరికి వచ్చుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి. అయా దేశ రక్షణ గురించి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఎంతోమంది ప్రభ నీ సేవకులు ప్రభా ప్రార్థిస్తున్నారు తండ్రి. నీ మా ప్రార్థన మొర వినే దేవుడు అవుతుంది. అయ్యా ఒకరోజు తప్పకుండా తండ్రి అయా స్తోత్రం చెల్లించినాను తండ్రి. విత్తనం వేయడంతో పంట కాదు కానీ తన సమయం తన ప్రభకాలుగా అంత ప్రభను తండ్రి పంట కోస్తావు తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. నిరీక్షణ కలిగి ఉంటున్నాము తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఆ రక్షణ తీసుకోవటం సహాయం తండ్రి. అయా దేశ తని ప్రభ వాతావరణం గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా సకాలంలో మంచి వర్షాలు ఇవ్వండి తండ్రి. స్తోత్రం చెల్లించు తండ్రి. అయ్యా మంచి పంటలు పండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేశంలో తండ్రి ప్రభ పాకిస్తాన్ ప్రభ ఇండియాకు ప్రభ జరిగే యుద్ధమును ఆపిన దేవుడా ఎంతోమంది బిడ్డలు ప్రార్థించి ఉంటున్నారు తండ్రి. స్తోత్రం చెల్లించినాను తండ్రి. ఆ ప్రార్థన విన దేవుడా స్తోత్రం చెల్లించినాను తండ్రి. అయినా నీ రెండో రాకడ వచ్చినప్పుడు తండ్రి ఇటువంటి ప్రభ కరువులు యుద్ధాలు ఇవన్నీ వస్తాయి. ఈ రెండో రాకడ సూచనలను సెలవిచ్చినావు తండ్రి. ఇవన్నీ సూచనలు తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించినాను తండ్రి. అయినా నీ వచ్చకు తండ్రి ఎవరు ప్రభ నీ రెండో రాకడ ఆలస్యం అవుతుందంటే తండ్రి అయ్యా నువ్వు ఎవరు ప్రభ నేను వచ్చే ఎవరు తండ్రి అయా స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అందరికీ రక్షణ నువ్వు ఎదురు అయ్యా నువ్వు కనిపెడుతున్నావు తండ్రి. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించినాను తండ్రి. అందరు రక్షించబట్టకే నీ రెండో రాకడ ఆలస్యమవుతున్నదని మేము అర్థం చేసుకుంటున్నాము తండ్రి. అయ్యా నువ్వు రెండో రాకడ వచ్చిన తండ్రి ఇంకా ఇండియాలో ఎంత అందరికి తండ్రి ప్రభావం తండ్రి. దేశాలు చూసినట్టయితే ఇంకా ఇండియాలో తండ్రి నేను నమ్మిన బిడ్డలు నేను సూచించే బిడ్డలు అతి తక్కువ % ఉన్నారు తండ్రి. వందన స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. అందరు రక్షణలో వచ్చాక తండ్రి అయ్యను ప్రార్థించమని సెలవిచ్చిన దేవుడా అయ్యా మేము ప్రార్థించేవారే కానీ కార్యం చేసేది మీరు తండ్రి. అయ్యా సాయం చేయం ప్రార్థించిన తండ్రి. అయ్యా రక్షణ తండ్రి. ఒక్కరు రక్షణకు వస్తే పరలోకంలో తండ్రి ప్రభ మొదలు సంతోషించేది ప్రభ మీరే అని వాక్యం ద్వారా చెప్పిన దేవుడా స్తోత్రం చెల్లించిన తండ్రి. నువ్వు సంతోషించుటకు తండ్రి ఇండియా రక్షణలో వచ్చుటకు తండ్రి బంగారు పాంగుల విజ్ఞాపన ఇస్తుంది తండ్రి. సేవకులు ఎంత అలవల వల్ల లేచి తండ్రి నీ వాక్యం ప్రకటిస్తున్నారు తండ్రి. ఏది వ్యర్థంగా పోకుండా రక్షణలో వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థించినాను తండ్రి. దేశం మంచి వాతావరణం ఉంచడానికి సహాయం చేయమని ప్రార్థించినాను తండ్రి. అయా స్తోత్రం చెల్లించుకోవా శాంతి సమాధానంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థించున్నాను తండ్రి. అయా స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఈ పాటికి ప్రభావం తండ్రి ప్రార్థించేవారమే కానీ తండ్రి కార్యం చేసేది మీరు తండ్రి. మీరు తండ్రి మీరే కార్యం చేస్తారు. నీవే మహిమ పొందుం తండ్రి. అయ్యా నీవే మేము మహిమ పొందుడికే తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మేము తండ్రి ఇంకా నువ్వు రెండో రాకు ఎదురు చూస్తున్నాము తండ్రి. స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. అయ్యా మీరు రెండో అక్కడ వస్తావని అయ్యా మేము ఎత్తబడతామని నీ నమ్మిన బిడ్డలుగా నీ సూచించే బిడ్డలుగా మేము ఎంతబడతాని నీ రాజ్యంలో నీ పరలోక పట్టణంలో మేము తండ్రి ఆ నిత్య రాజ్యములో తండ్రి యుగ యుగములు నీతో ఉంటామన్నటువంటి నిరీక్షణ మాలో ఉంచినందుకు వందనాలు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. అయ్యా మరి తండ్రి ఎంతోమంది ప్రభా ఆ పొలం తండ్రి రక్షణ మాకు ఇచ్చినావు. ఇంకా కొందరికి రక్షణ ఇచ్చినావు తండ్రి ప్రభా. అయ్యా నీ ప్రభములు వాడుకొని స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఈ సమయంలో తమ్ముడు ప్రభావం చూసంని బట్టి వందనాలు. అయ్యా ఎంతో ప్రభావం తండ్రి ప్రభ ఏళ్ళు ప్రభని నీ దగ్గర గోజాడినాడు తండ్రి. వందనాడు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. నువ్వు సేవలు వాడుకుంటున్నావు తండ్రి. వందనాడు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. తన జీవిత భాగస్వామి గురించి తొందరపడకుండా తండ్రి ప్రభా నీ పాదాల వద్ద విజ్ఞాపన చేసి ఉంటున్నాను తండ్రి. ఆయన విజ్ఞాపన విన్న దేవుడా స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఒక మంచి ప్రభమని తండ్రి ఒక జీవిత భాగస్వామిని జతపరిచినందుకు వందనాడు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. ఇంకా ముందు నడవాలని అయ్యి నీ దేవుని ప్రభ నిన్ను మహిమపరచాలని ఎంతో ఆశగా ఉంటుండగా తండ్రి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అవుతండి. అయ్యా నీవే స్తోత్రం తండ్రి. అయ్యా మరి మ్యారేజ్ విషయంలో తండ్రి ప్రభా ఎంతో ఇంకా లోకం తండ్రి వందన స్తోత్రం చెల్లించిన తండ్రి. అయినా నిన్ను నమ్మని బిడ్డలు తండ్రి వారి సొంత జ్ఞానంతో తండ్రి ప్రభ మన తండ్రి నిందలు అవమానాలు పడుతుండగా తండ్రి ఏం తండ్రి మా రక్షకుడు తండ్రి ప్రభా ఈ లోకంలో ఉంటే ఎన్నో నిందలు అవమానాలు పడి ఉంటాడు తండ్రి. అయినా వాడిని ప్రభా మా రేవుడే మా తండ్రి మా రక్షకుడే నిందలు అవపడి ప్రభా ఇది ఏ పాటిది అన్నట్టుగా తండ్రి ప్రభా. అయ్యా మరి తమనికి మంచి ప్రభా మా తండ్రి ధైర్యం ఇచ్చి ముఖ్య ముందు జాగుటకు సాయం చేయం ప్రార్థించినాను తండ్రి.
నిన్ను మయపరచటకు జంటగా తన కుటుంబంగా అయ్యే త్వరకు ఒంటరిగా చేసినా కానీ ఇప్పుడు కుటుంబంగా తన ప్రభా నిన్ను మయపరచటకు ఎంతో ఆత్మలు నీ దగ్గర వచ్చటకు తండ్రి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా నీ సేవ జరుపుటకు సహాయం చేయం ప్రార్థించిన తండ్రి ఈ సమయాన్ని తండ్రి రాజా స్తోత్రం చెల్లించున్నాను తండ్రి మేము ఏ పాటి వారు తండ్రి అడిగేవారమే తండ్రి స్తోత్రం చెల్లించాం కార్యం చేసేది మీరు తండ్రి ఇంకా తండ్రి స్తోత్రం చెల్లించిన తండ్రి స్తోత్రం చెల్లించిన తండ్రి ఈ బిడ్డలందరినీ విశ్వాసులందరినీ సేవకులందరినీ జ్ఞాపం చేసుకుంటున్నాను తండ్రి టీవీల ద్వారా రేడియోల ద్వారా కరపత్ర ద్వారా మీటింగుల ద్వారా నీ వాక్యం అందించబడుతున్న తండ్రి ఏది వ్యర్థంగా పోకూడదు తండ్రి తగిన సమయంలో నువ్వు అందరినీ తీసుకొచ్చే దేవుడు తండ్రి అయా స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి అందరూ వచ్చటకే నీ 2 రకాల ఆలస్యం అవుతున్నాను తండ్రి వచ్చటకు సాయం చేయమని ప్రార్థించినాను తండ్రి మా సంఘాలను బట్టి జ్ఞాపం చేసుకుంటున్నాను సంఘస్థలను బట్టి జ్ఞాపం చేసుకుంటున్నాను తండ్రి చదివే బిడ్డలు బట్టి జ్ఞాపం చేసుకుంటున్నాను తండ్రి అనారోగ్యం ఉన్న వారిని జ్ఞాపం చేసుకుంటున్నాను తండ్రి అయా స్తోత్రం చెల్లించిన స్వస్థపరచండి వారి పనిలో తోడుగా ఉండండి తండ్రి నీవే మహిమ పొందమని అయా సాయం చేయమని రాజా ఈ సమయంలో తండ్రి రాజా స్తోత్రం చెల్లించిన తండ్రి ఈ విధంగా మేము ప్రార్థించడానికి ప్రభా మా మొర వింటున్న దేవుడా స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి అయా ప్రతిఫలం ప్రభుత్వం తండ్రి తగిన సమయంలోనూ తండ్రి ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి అటువంటి నిరీక్షణ కలిగిన బిడ్డలుగా ఉండుటకు మాకిచ్చిన తరం బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 నీకే మహిమ 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 ఘనత నీకే ఘనత నీకే ఘనత నీకే ఘనత నీకే నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చేటప్పుడు చూపిన మహాకృపను బట్టి నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలమంతా నీ రెక్కల క్రింద కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి భారతదేశ క్షేమం కొరకు రక్షణ కొరకు ఉజ్జీవం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని అట్టి గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా అయ్యా నీ పాద సన్నిధానికి చేర్చబడి నిన్ను ప్రస్తుతించే భాగ్యాన్ని అట్టి గొప్ప ధన్యతను అయ్యా తండ్రి సమస్త ప్రజలకై మొరపెట్టి అంగలార్చే ఆధిక్యతను అట్టి గొప్ప భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా అయ్యా తండ్రి మేము ప్రార్థిస్తుండగా నీ సన్నిధి నుంచండి తండ్రి ఆయా రకాలుగా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్న దురాత్మ నజరేయుడిని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో సర్వనాశనమవునుగాక నా ఆజ్ఞాపిస్తున్నా ప్రభువా. నీ సన్నిధిని దయచే ప్రభువా, నీ సహాయం దయచే ప్రభువా, నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలమైన నీ సన్నిధి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి ఈ సమయంలో తండ్రి దిగో ప్రభా అయ్యా మా దేశము క్షేమంగా ఉంటకు నీ సన్నిధి నుంచండి తండ్రి. అయ్యా కరువుతో అయ్యా కష్టాలతో కన్నీళ్లతో ఉండడానికి వీల్లేదు అయ్యా. మరి అయ్యా తండ్రి దిగో ఋతుపవనాలు ముందుగానే మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. భయంకరమైన వరదల చేత తండ్రి అనేక గ్రామాలు కొన్ని వరదల చేత కొట్టుకుపోతున్నాయని వింటున్నాం ప్రభా. క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడాన్ని బట్టి
అయ్యా తండ్రి మధ్యతరగతి కుటుంబాలు, అయ్యా నిరుపేద కుటుంబాలు, అయ్యా నెమ్మది లేకుండా అయ్యా తండ్రి దిగు ఉంటున్న పరిస్థితి లేకపోలేదు. దేవాని సహాయం దయచేయండి ప్రభా, దేవాని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి చక్కటి ఆధారం చూపించండి ప్రభా, మీరు ఆశ్రయం కమ్మని ప్రాధేయపడుతున్నాం ప్రభా. వారి అవసరాలు దేవుని ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్కరి అవసరత తీర్చబడును గాక. ఇండ్లు లేని వారికి ఇండ్లు అనుగ్రహించబడును గాక. మా యొక్క వస్త్రములు లేని వారికి వస్త్రములు అనుగ్రహించబడును గాక. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా బిడ్డలు గొప్పగా దీవించబడుదురుగాక, నీ కృపలో భద్రపరచబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మా ప్రార్థన వినమని ప్రాధేయపడుతున్నాం ప్రభే. అయ్యా తండ్రి దిగో ప్రభు, అడుగుడు మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నవాడా నీకు స్తోత్రం. అడుగు ప్రతి వానికి అనుగ్రహించబడుతుందన్నవాడా నీకు స్తోత్రం. వెతుకు వానికి దొరుకుతుందన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తట్టువానికి తీయబడుతుందన్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు నాకు మొరపెట్టి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అన్నావు ప్రభా. ఎదిగో నా నామమున తండ్రిని ఏది అడిగినా ఇస్తానన్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎస్లాడ్ ఇదిగో మీరు నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచియుండి ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీరు అడిగినవి అనుగ్రహిస్తానన్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో తండ్రి మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి నామం మహింపరచబడుతుందన్నవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ నామము ఘనపరచబడుటకైనా సరే మేము హెచ్చించవలసి ఉన్నదనే విషయాన్ని ఆత్మీయ నేత్రములతో చూసిన వారమై అయా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ నీతో అంటుకట్టబడే భాగ్యాన్ని అయా తండ్రి కలిగి ఉన్నామని తండ్రి దిగో ప్రభా ఎంతగానో ఆనందించే భాగ్యాన్ని మీరు ప్రతి బిడ్డకు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా తండ్రి దిగో దేని విషయంలో కొదవ లేక, దేని విషయంలో కొరత లేదక, దేని విషయంలో తండ్రి కృంగిపోక, కుమిలిపోక, ఎదిగో దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు తాను సిద్ధపరిచినవి ఊహకు మించినవన్నీ వాక్యం తెలియపరుస్తుంది ప్రభా. అయ్యా తండ్రి పాపులమైన మేము పాపులముగా ఉండగానే మా కొరకు అయ్యా తండ్రి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన దేవుడు, ఈరోజు నీ రక్తంలో కడగబడి నీ బిడ్డలముగా నీ హక్కును చేర్చబడిన మేము కష్టాల్లో ఉండడం, కృంగిపోవడం, కుమిలిపోవడం అవుతుంటే మీరు చూసే దేవుడు కాదు ప్రభా. అయ్యా మేము ఇంకనూ పాపులమై ఉండగానే మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు నీ బిడ్డలమైన ఖచ్చితంగా సమస్తము సమకూడి మేలుకే జరుగుతున్నాయి అన్నావు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవా నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి ప్రభా, మా దేశము క్షేమంగా ఉండాలి ప్రభా. మా దేశము తండ్రి దిగో ప్రభా అయ్యా తండ్రి భారతదేశం అయ్యా పాకిస్తాన్ మధ్యన తండ్రి అయ్యా మొన్నటిదాకా జరిగిన యుద్ధ అయ్యా తండ్రి పరిణామాలు అయ్యా అయ్యా తండ్రి దిగో ప్రభా ప్రకంపనలు జరిగాయి ప్రభా. భయంకరమైన తండ్రి దిగో భయాందోళనకు గురయ్యే పరిస్థితి, అమాయక ప్రజలు తండ్రి దిగో ప్రభువా కన్నుమరుగైపోయి కన్ను మూసే పరిస్థితి ఎదురవుతున్న పరిస్థితి ప్రభా. అయ్యా తండ్రి నాయకులు లేని జనులు చెడిపోతారు, అదేవిధంగా తండ్రి దిగో సరి అయిన నాయకులు లేని జనులు కూడా దిగో సర్వనాశితారని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి ప్రభా. కనుక నాయన నమ్మకమైన నాయకత్వపు వెలువలు కలిగిన వారు అయ్యా తండ్రి చక్కటి నడిపింపు కలిగిన వారు ఉండాలి ప్రభా. అయ్యా తండ్రి మా దేశం మధ్యలో తండ్రి అయ్యా తండ్రి దిగో ఇతర దేశాలతో అయ్యా తండ్రి దిగో ప్రభా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు తండ్రి మధ్యలో ఉన్న నా అమాయక ప్రజలు బలి కాకుండానట్లు నీ సన్నిధి నుంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మా దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా ఈ సమయంలో ప్రభా నీ వాక్యం తెలియపరుస్తుంది ప్రభా.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అయ్యా తండ్రి దిగో ప్రభు జ్ఞానమునకు మూలం, బహుధైర్యం పుట్టిస్తుంది, దీర్ఘాయువు కలిగిస్తుంది. నీ అందరి భయభక్తులు కలిగి జీవించడం అనేది ఈ వాక్యం తెలియపరుస్తుంది. అయ్యా పెద్దలైన వారు, ప్రధానమంత్రి వర్యులు కానీ, అయ్యా తండ్రి ఇంకా ఏ అధికారంతో ఉన్నవారే కానీ నీ అందరి భయభక్తులు కలిగి జీవిస్తూ అయ్యా జ్ఞానము పొందుకొని అయ్యా ప్రజల సంక్షేమం కొరకు వాడబోటుకు నీ సన్నిధి నుంచండి ప్రభా. ప్రజల సంక్షేమం కొరకైనా, ప్రజల అయా వృద్ధికైనా తండ్రితికో ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తాం. వారి జ్ఞానంతో నింపబడి వారి ఆలోచన విధానం, వారి అయా తండ్రితిగో నడిపింపు విధానం ఆశీర్వాదకరంగా ప్రజలందరూ ఆనందించే విధంగా ఉండనట్లు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ విధంగా తండ్రి దిగో ప్రభా అయ్యా ప్రధానమంత్రి గారిని, అయ్యా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తండ్రి దిగో ప్రభా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తారు. రాష్ట్రపతి గారిని చక్కటి జ్ఞానం చేత నింపండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వారు సంతోషంగా ఉండటకు సహాయం దయచేయండి. దానికి మించి తండ్రి ఈ లోకం శాశ్వతం కాదని అయ్యా తండ్రి వారి నేత్రములు వెలిగించబోటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి. అధికారం శాశ్వతం కాదని, వాటికి మించిన అధికారి ఒకరు ఉన్నారని, ఆ అధికారి కిందికి వెళ్ళాల్సిందే అని వారు గ్రహించే భాగ్యాన్ని దయచేయండి. అధికార దాహంతో, అధికార మోహంతో తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా. అయ్యా దానికి మించిన అధికారం ఉంది, ఆ అధికారం దగ్గర లెక్క చెప్పవలసి ఉన్నది, జవాబుదారీతనం ఖచ్చితంగా ఉన్నదనే విషయాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కానీ ఖచ్చితంగా గ్రహించే అయ్యా భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా అయ్యా తండ్రి మా దేశ ప్రధానమంత్రి వారి మాత్రమే కాదు తండ్రి, మా దేశంలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను, మా రాష్ట్రంలో తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రులని, ప్రాముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవశ్రీ అయ్యా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులే కానీ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులే కానీ తండ్రి వారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి, చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆనందాన్ని దయచేయండి అయ్యా తండ్రి. లోకంలో అయ్యా తండ్రి దిగో ప్రభు వెతికే ఆనందం కాదు కానీ దానికి మించిన ఆనందం అయ్యా, తీసివేయబడిన ఆనందం, నిత్య జీవమునకు చేర్చబడు ఆనందాన్ని రుచి చూడాలి ప్రభా. రుచి చూచి ఎరగమన్నావు కదా ప్రభా. నేను వారు రుచి చూచి ఎరుగునట్లుగా వారి జీవితాల్లో మీరు తగిన విధముగా కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి బలాన్ని దయచేయండి అయ్యా తండ్రి. దిగు లోక సంబంధమైన వాటికంటే ప్రాముఖ్యముగా కూడా అయ్యా తండ్రి ఆత్మ సంబంధముగా తండ్రి, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని తండ్రి దేవాని వాక్యం తెలియపరుస్తుంది. అది వారు గ్రహించులాగున లోదియా హృదయాన్ని ఏ విధంగా తెరిచావో అయ్యా తండ్రి అపోస్తులైన పౌలు అయ్యా తండ్రి దిగో శీల తండ్రి దిగో అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చెరసాల్లో తండ్రి అర్ధరాత్రి వేళ స్తుతిస్తూ కీర్తిస్తూ అయ్యా నీకు తండ్రి ప్రార్థనలు జరిగిస్తూ యాచనలు జరుగుతూ ఉండగా తండ్రి ఆ ఖైదీల హృదయాలు ఏ విధంగా తెరవబడ్డాయో ప్రభా. అనేక మంది ఎంతమంది బంధకాల్లో ఉన్నారో, ఎంతమంది అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉన్నారో వారు విడిపించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతమంది బిడ్డలు తండ్రి అయా తండ్రి దిగో ప్రభా ఈ యుగ సంబంధమైన దేవత తండ్రి దిగో వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నందున వారు చూడలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, గ్రహించలేని పరిస్థితి, అంగీకరించలేని పరిస్థితిలో వారు ఉన్నారని నీ వాక్యం తెలియపరుస్తుంది ప్రభా. గుడ్డితనాన్ని కలుగజేసే దురాత్మ, అభ్యంతరాలని కలుగజేసే దురాత్మ, ఆటంకాన్ని కలుగజేసే దురాత్మ, అంగీకరింపకుండా చేసే దురాత్మ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో సర్వనాశనమై పోవునుగా కన ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సమయంలో తండ్రి అయ్యా తండ్రి దిగో ప్రభా అధికారులేమి, రాజకీయ నాయకులేమి, అయ్యా పోలీస్ వ్యవస్థ తండ్రి దిగో అందరూ వారి కన్నులు తెరవబడాలి అయ్యా. పోలీస్ వ్యవస్థ రక్షక భటులుగా ఉంటున్నారు అయ్యా, ప్రజల్ని రక్షించేవారిగా కనబడుతున్నారు, రక్షించేవాడిగా పిలువబడుతున్నారు,
రక్షించే వారిగా తమను తామును తండ్రి ఇదిగో అధికారము కలిగి ఉన్నారు ప్రభుత్వం ద్వారా తండ్రి. కానీ తండ్రి ఇదిగో ప్రభువా అయ్యా ఇతరులకు రక్షణ కల్పిస్తున్నారేమో అయ్యా, శరీర సంబంధమైన రక్షణ కల్పిస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన రక్షణ లేని స్థితిలో ఉన్నారు, ఆత్మ సంబంధమైన రక్షణను ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ప్రభా. కనుక నాయన అయ్యా వారికి రక్షణ దయచేయండి ప్రభా. మా కోసం రాత్రనక పగలనక కష్టపడుతున్న పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న తండ్రి ప్రతి బిడ్డను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా వారి ఆత్మలకు రక్షణ దయచేయండి, వారి హృదయాల్ని తెరవండి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వారి కుటుంబాలని దీవించండి, ఆ కుటుంబాలకు కూడా వారి ద్వారా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి అయ్యా నా తండ్రి ఆకర్షించిన వారే, నా తండ్రి చేత ఆకర్షించబడ్డ వారే, ఆకర్షించబడితేనే తప్ప నా యుద్ధకు ఎవరు రారన్నావు ప్రభా. మీరు వారి హృదయాల్ని తెరవండి, వారిని ఆకర్షించండి, వారిని ఆత్మ చేత నింపండి, నీ బలాన్ని దయచేయమని ప్రాధేయపడుతున్నాం, నీ భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అధికారం ఉంది కదా మాకేం తక్కువ అనుకుంటున్నారు, ధనం ఉంది కదా మాకేం కొదవలేదు అనుకుంటున్నారు, బలం ఉంది కదా ఇంకేం కాదులే అనుకుంటున్నారు, బలగం ఉంది కదా ఇంకేం కావాలనుకుంటున్నారు ప్రభా. కానీ అదేవి శాశ్వతం కాదనే స్థితిలో అయ్యా తండ్రి ఇదిగో ప్రభా అవేమి శాశ్వతం కావని అర్థమయ్యే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయండి తండ్రి. అయ్యా నీటి బుడగ లాంటి జీవితం అయ్యా తండ్రి, ఉదయాన్నే పూసి రాత్రి వాడిపోయే పువ్వు లాంటి జీవితం ప్రభా. ఈ అశాశ్వతమైన జీవితం మీద ఆలోచన చేయకుండా, అశాశ్వతమైన జీవితం కోసం ఆరాటపడకుండా అసలు శాశ్వతమైన దాన్ని అయా తండ్రి ఆలోచన చేసే భాగ్యాన్ని దయచేయండి, శాశ్వతమైన దాని మీద మనసు పెట్టే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో ప్రభా. అదేవిధంగా అయా తండ్రి ఇదిగో ప్రభా ఆర్మీ వ్యవస్థ తండ్రి, దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనిక వ్యవస్థను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా దేశాన్ని రక్షిస్తున్నామని అనుకుంటున్నారు, దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు ఆ దేశం ఈరోజు బాగుంది, పాకిస్తాన్ నుంచి తప్పించబడి ప్రశాంతంగా మేము ఉన్నామనంటే దేశ సైనికులని సెల్యూట్ చేస్తూ ఉంటున్నారు. కానీ వాక్యం తెలియపరుస్తుంది, యెహోవా ఇల్లును కట్టించిన ఏడల కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నాం, యెహోవా పట్టణమును లేదా దేశమును కాపాడని ఎడల కాపాడు వారి ప్రయాసం వ్యర్థమన్నారు. అయ్యా వ్యర్థమని నీ వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు తమకున్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, దేశం యొక్క బలాన్ని బట్టి, అణువాయుధాలను బట్టి అయ్యా తండ్రి ఇదిగో ప్రభా వారి దగ్గరున్న అయ్యా తండ్రి ఇదిగో ప్రభా తగిన తండ్రిది ఆ యొక్క వాణిజ్య తండ్రి లేదా తండ్రి ఇదిగో ప్రభా దాడులు చేయుటకు అవసరమై ఉన్న ఇంధనాలను బట్టి తండ్రి ఇదిగో బలాన్ని బట్టి ధైర్యపడుతున్నారేమో, అట్టి బలాన్ని చూసుకుంటున్నారేమో. నో ప్రభా అయ్యా నీ సన్నిధి లేకుండా, నీ సహాయం లేకుండా, నీ పర్మిషన్ లేకుండా, నీ అనుమతి లేకుండా, నా సెలవు లేకుండా ఒకరు భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమన్నావు? ఈరోజు నేను మాత్రమే కాదు, నా కుటుంబం మాత్రమే కాదు, నా గ్రామము సంతోషంగా అయ్యా యుద్ధం నుంచి తప్పించబడింది, నా మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, ఎంటైర్ తండ్రి ఇదిగో ప్రభా భారతదేశం అంతా సమాధానంగా ఉంది. వేరే అయ్యా తండ్రి ఇదిగో దేశం నుంచి ఆ యొక్క క్రిటికల్ పొజిషన్స్ తండ్రి ఏమాత్రం అందులో చిక్కగా తండ్రి ప్రశాంతంగా ఉన్నామంటే అది కేవలం మొట్టమొదటిగా నీ కృప అనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఈ గుడ్డితనంలో బ్రతుకుతున్నారు ఈ లోకం. కానీ ప్రభా అయ్యా మేము నమ్ముతున్నాం ప్రభా, అది కేవలం నీ కృప తప్ప మరొకటి లేదు, కేవలం నీ సహాయం తప్ప మరొకటి కాదు ప్రభా. కాబట్టి నాయన ఈ సమయంలో తండ్రి అయ్యా నీవు కాపాడుతున్నావు కాబట్టి మేము బ్రతుకుతున్నాం, నీవు ఉన్నావు కాబట్టి మేము ముందుకు సాగుతున్నాం ప్రభా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రాణాలకు తెగించైనా సరే దేశంలో ఉన్న వారికి రక్షణ కల్పించడానికి సిద్ధపడుతున్న సైనికుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారి హృదయాన్ని తెరవండి ప్రభా, వారి మనోనేత్రములు వెలిగించండి ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో నాయన సౌలును పౌలుగా మార్చిన దేవుడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ప్రభా. ఈ సమయంలో ప్రభా వారి హృదయాల్ని తెరవండి అయ్యా తండ్రి, నీ బిడ్డలుగా నీకు సైనికులుగా అయ్యా మీరు
మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కొరకు పనిచేసే వారిగా, నీ కొరకు పనిచేసే సైనికులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి పోలీస్ వ్యవస్థనేమి, ఆర్మీ వ్యవస్థనేమి, వారికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి. అంత మాత్రమే కాకుండా తండ్రి రైతులుగా తండ్రి ఇదిగో ప్రభా వ్యవసాయంలో పనిచేస్తున్నారు ప్రభా. అయా తండ్రి ఇదిగో వ్యవసాయం చేస్తున్న రైతుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు పంట వేసినప్పుడు తండ్రి అయా కలుపు మొక్కలను తీసేస్తూ ఉంటారు. మంచి అయా తండ్రి అయా విత్తనాలు విత్తిన తర్వాత అందులో గురుగులు వచ్చినప్పుడు, గోధుమలు విత్తినప్పుడు గోధుమలు కాకుండా గురుగులు వచ్చినప్పుడు అయా తండ్రి తిగో ప్రభా ఆ గురుగులు తండ్రి తిగో తగిన కాలం ముందు, కోత కాలం ముందు వేరు చేస్తూ ఉంటారు. అయా తండ్రి వాటితో కలిపి ఉండరు ప్రభా. అయా తండ్రి పొలంలో నాటేసినప్పుడు కలుపు తీస్తూ ఉంటారు ప్రభా. ఆ చెత్తనంతా తీసి పడేస్తూ ఉంటారు ప్రభా. ఈరోజు తండ్రి దిగో ప్రభా అయా తండ్రి పొలంలో ఉన్న చెత్తను తీసేస్తున్నారు. అయా తండ్రి దిగో పారిశుద్ధ కార్మికులుగా ఉండి తండ్రి దిగో ప్రభా అయా తండ్రి పట్టణాల్లో ఉన్న చెత్తను తీసేసి అపరిశుభ్రతను తీసేసి పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చూపెడుతూ ఉంటున్నారు. కానీ తండ్రి నీ వాక్యం తెలియపరుస్తుంది ప్రభా, నీ ఆత్మకు శుద్ధత లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేవు. ఈరోజు అయా విశ్వాసులకు కాదు పరలోకం, పరిశుద్ధులకు పరలోకం అని వాక్యం తెలియపరుస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచినంత మాత్రాన, యేసును ఫాలో అయినంత మాత్రాన పరలోక రాజ్యం చేర్చబడతామంటే అది బహుశా భ్రమనే కావచ్చు ప్రభా. ఈరోజు పరిశుద్ధంగా జీవిస్తేనే తప్ప ప్రభువును చూడలేడని వాక్యం తెలియపరుస్తుంది. పరిశుద్ధత లేకపోతే చూడడమే కష్టం అన్నప్పుడు పరలోకం చేరలేం ప్రభు. కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత కలిగి జీవించాలి. పరిశుభ్రత అయ్యా తండ్రి శరీర సంబంధమైన పరిశుభ్రతకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అయ్యా పరిశుద్ధతకు అంతకు రెట్టింపు ప్రయారిటీ ఇచ్చే మనస్సును, అట్టి నడిపింపును మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి అయ్యా తండ్రి దిగో ప్రభా కోటి కోసం కోటి విద్యలు అంటూ ఉంటుంది నేటి సమాజం తండ్రి. అయ్యా తండ్రి దిగో ప్రభా అయ్యా తండ్రి దిగో అయ్యా మనిషి మహా అయితే 60 లేదా 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరాలు అయినను అది ఆయాసమే అని వాక్యం తెలియపరుస్తుంది. ఆయాసమైన ఈ జీవితం కోసం ఆరాటపడుతూ అందం దానికోసం అయ్యా అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఆ శాశ్వతమైన జీవితం ఇంత ఆరాటం పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ శాశ్వతమైన జీవితం కోసం ఆలోచన లేని బ్రతుకులు ఉంటున్నాయి ప్రభా. ఆలోచన, కనీసం ఆలోచన లేదు. ఈరోజు అయ్యా తండ్రి దిగో ప్రభా దేవుడు ఎరగని ప్రజలు, దేవుణ్ణి తెలుసుకోలేని ప్రజలు అయ్యా తండ్రి శాపాన్ని అనుభవిస్తున్నారంటే అర్థం ఉంది. కానీ తండ్రి ఈరోజు నీ బిడ్డలమని చెప్పుకుంటూ నీ రక్తంలో కడగబడ్డామని అయ్యా తండ్రి తమ్మును తాము ఇతరులకు తెలియపరుస్తూ మేము క్రైస్తవులం అని చెప్పబడుతూ తండ్రి దిగో ప్రభా అయ్యా వారు కూడా తండ్రి శాపాన్ని అనుభవిస్తున్న వారు లేకపోలేదు దేవా. క్రైస్తవులుగా పిలువబడడం కాదు, క్రైస్తవులుగా తమను తామును చెప్పుకోవడం కాదు, కానీ ప్రభా క్రీస్తును ఎరిగిన వారిగా, క్రీస్తును కలిగి జీవించే వారిగా, క్రియలతో కూడిన విశ్వాసం కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి. విశ్వాసం మట్టుకే పరలోక రాజ్యం చేర్చదు. ఎదిగో క్రియలు లేని విశ్వాసం మృతమన్నా, ప్రాణము లేని శరీరం ఏ విధంగా మృతమో క్రియలు లేకుండా విశ్వాసం వస్తే అది కూడా మృతతుల్యమైపోయిందన్నా. క్రియలతో కూడిన భక్తి కావాలా, క్రియలతో కూడిన విశ్వాసం కలగాలి. అయ్యా పైకి భక్తి కలిగి లోపల శక్తి లేని వారితో సహవాసం చేయొద్దన్నావు. ఆ విధంగా జీవించడం అసలు ఏమాత్రం కూడా ఆలోచన కూడా చేయొద్దన్నావు ప్రభా. కనుక నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ అందరి విశ్వాసం ఉంచిన వారు అయ్యా తండ్రి ఒక వ్యవసాయదారుడు తండ్రి చక్కటి అయ్యా పంటను తీయడానికి ఎంత ప్రయాసపడుతున్నాడో అదేవిధంగా ఆత్మలో నేను చక్కగా దేవునితో అంటుకట్టబడితే తప్ప పరలోక రాజ్యం వెళ్ళనని ప్రతి బిడ్డ ప్రతిరోజు పరిశుద్ధంగా బ్రతుకుటకు, పరిశుద్ధంగా ఆలోచన చేయుటకు, పరిశుద్ధంగా అడుగులు వేయుటకు అయ్యా ప్రయాసపడాలి.
పోరాటం చేయాలి. ఈ పాప లోకంలో పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రతి క్షణం ప్రభువా నీ సహాయం చేత నిలవబడి ముందుకు కొనసాగించబోటకు నీ సన్నిధి నుంచి మనం ప్రార్థిస్తున్నాను. ఎంతమందికి రక్షణ లేదో దొంగల్ని మార్చండి, నరహంతకుల్ని మార్చండి, వ్యభిచారులను మార్చండి, పాపులను మార్చండి అయ్యా, అబద్ధములాడే వారిని మార్చండి, మోసగాండ్రను మార్చండి, చేతబడి చేసేవారిని మార్చండి, మాంత్రికులను మార్చండి, మారు మనసు లేని వారిని మార్చండి అయ్యా తండ్రి. ఇదిగో ప్రభువా అనేక రకాల పాపము చేసేవారిని, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నావు. నీవు చెప్పిన మాట వినకుండా అయ్యా తండ్రి ఉన్నవారు, ఆజ్ఞను అతిక్రమించేవారే పాపులన్న ఆ స్థితిలో ఉన్నవారు అందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, నీకు వ్యతిరేకంగా ఆలోచన చేసేవారు, నీకు వ్యతిరేకంగా అడుగులు వేసేవారు, నీకు వ్యతిరేకంగా అయ్యా తండ్రి అనేక అపవాది యొక్క ఆ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన వారందరికీ నీ సహాయం అంది వారి మారు మనసు పొందుటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువా వారికి రక్షణ దయచేయండి. యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని లేపెనని హృదయమందు విశ్వసించినప్పుడే రక్షించబడతారన్నావు. ఆ విధంగా అనేక మంది రక్షించబోటుకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నా, నీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నా, గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. ప్రభా ఈ రాత్రికాల సమయంలో అయ్యా మా భారతదేశంలో ఎంతోమందికి రక్షణ లేదు ప్రభా. అయ్యా నా ఇంట్లో ఉన్నవారికి రక్షణ లేదు ప్రభా. తమ్ముని మీరు జ్ఞాపకం చేసుకోండి, తనకు రక్షణ దయచేయండి. భరత్ని తన హృదయాన్ని తెరవండి ప్రభా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నా తల్లిదండ్రులకు విశ్వాసించి అధిక విశ్వాసంలోకి నడిపించండి ప్రభా, ఆత్మ నుండి అధిక ఆత్మలోకి నడిపించండి ప్రభా, ఆశీర్వాదం నుంచి అధిక ఆశీర్వాదంలోకి నడిపించండి ప్రభా. అయ్యా నా రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, ఆత్మ సంబంధమైన నడిపింపును దయచేయండి ప్రభా. అయ్యా నీ కృపలో భద్రపరిచి మీరు వాడుకోండి ప్రభా. నా స్నేహితుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారందరూ కూడా తండ్రిదిగో ప్రభా నా ప్రవర్తనను బట్టి, నా క్రియలతో కూడిన విశ్వాసాన్ని బట్టి ప్రభావితం చెందులాగున నీ కృప నుంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పాద సన్నిధానికి వచ్చుటకు అయ్యా నన్ను ఒక సాధనంగా మీరు వాడుకోమని ప్రాధేయపడుతున్నాను ప్రభా. అది నా వల్ల కాదు కానీ నీ కనికరం చేత, నీ కృప చేత అవుతుందని నేను నమ్ముతున్నాను ప్రభా. వారి హృదయాన్ని తెరిచి నా ద్వారా అయ్యా సంఘం ద్వారా, పరిచర్య ద్వారా మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి అయ్యా మా గ్రామంలో ఉన్న అధికారులను, అయ్యా నా గ్రామంలో ఉన్న పెద్దవారిని, చిన్నవారిని, ఉన్నవారిని, లేని వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వారందరికీ రక్షణ దయచేయండి. వారందరూ నిన్ను ఆరాధించుటకు, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుటకు, నీలో ఆనందించుటకు, అయ్యా నిన్ను కీర్తించి కొనియాడి నీకు బలమైన సాక్షిగా, సాధనంగా ముందుకు సాగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా తండ్రి ఇదిగో మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మా మండలాన్ని, మా జిల్లాను తండ్రి, తరిగొప్పులలో ఉన్నవారిని మీరు దీవించండి ప్రభా. అక్కడున్న అధికారులకు మంచి మారు మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంక్ డిపార్ట్మెంట్, అయ్యా స్కూల్ తండ్రి ఇదిగో అందరికీ ఆ రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి ఇదిగో ప్రభా డిస్టిక్ జనగాంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవే తండ్రి ఇదిగో ప్రభా వారి మనోనేత్రములు వెలిగించండి ప్రభా. అయ్యా యోహాను సువార్త 9వ అధ్యాయం చివరి వచనంలో అయ్యా ఒక గుడ్డివాడు ఏ విధంగా ఇదిగో గుడ్డివాడు అయ్యాడు అని ప్రారంభం నుంచి చెప్పుతూ, ఇదిగో గుడ్డివాడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు చేసిన పాపమా, వీని తల్లిదండ్రులు చేసిన పాపమా అనే సందర్భం కిందికి వస్తూ ప్రభా చివరికి వచ్చిన తర్వాత నీ వాక్యం తెలియపరుస్తుంది. ఇదిగో నిజముగా మీరు గుడ్డివారైనందున మీలో పాపము లేకపోవును, కానీ మీరు కన్నులుండి చూచుచున్నామని చెప్పి ఇదిగో అసలైన దాన్ని చూడలేకపోతున్నారు కాబట్టి మీరు పొరపడుతున్నారు, మీరు పాపంలో పాలిభాగస్తులు అవుతున్నారని యోహాను సువార్త 9వ వచనంలో 9వ అధ్యాయం చివరి మాటల్లో తెలియపరిచినట్లుగా ఈరోజు తండ్రి శరీర సంబంధమైన కన్నులు ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ అవి మూయబడుతున్నాయి. అయ్యా ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడలేని స్థితిలో ఉన్నారు కనుక తండ్రి ఇదిగో ప్రభువా అయ్యా తండ్రి ఇదిగో లోకాన్ని అయ్యా తండ్రి ఇదిగో మంచి యోగ్యకరమైనది అయ్యా అని అనుకుంటున్నారు ప్రభా, అది ప్రమాదకరమైనది అని తెలుసుకుంటూ నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఈరోజు ప్రభా అయా తండ్రి ఇదిగో ప్రభా మా అయా తండ్రి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తమే మా రక్షణకు ఆధారమైనది. మేము రక్షించబడాలంటే మా పాపములన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలోనే కడగబడతాయి. ఏ సబ్బుతోటో ఏ సర్ఫుతోటో మా పాపములు క్షమించబడవు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప, ఎదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి దేనితోటి కూడా ఈ పాపానికి విడుదల లేదు. ఇది పాపం నుంచి విడుదల లేదు. మాకు రక్షణ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలోనే ఉన్నదని వారు గ్రహించుటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, నీ అందు విశ్వాసం ఉంచిన వారై ఆత్మతో సత్యంతో నీలో ఆనందిస్తూ అయ్యా తండ్రి నిన్ను ఆరాధిస్తూ నీలో ఆనందించే ఆధిక్యతను మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో ఉన్న ఎక్కడెక్కడ ఎంతమంది ప్రజలకు రక్షణ లేదో, ఎంతమందికి మారు మనసు లేదో వారందరికీ మారు మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమలో మీరు నీ మహిమ చేత నింపి నడిపించమని ప్రాధేయపడుతున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి ఇదిగో ప్రభా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా తండ్రి, అన్యులుగా బ్రతుకుతున్న వారు కొందరైతే అయ్యా తండ్రి ఇదిగో ప్రభా దేవుళ్ళు రక్షించబడ్డానని చెప్పి సంపూర్ణమైన అయ్యా తండ్రి విశ్వాసం లేకుండా, విధేయత లేకుండా, భయభక్తులు లేకుండా అయ్యా వారు తండ్రి అటు సగం ఇటు సగం జీవిస్తూ పైకి భక్తి కలిగి లోపటి శక్తి లేని వారి వలె అయ్యా తండ్రి నమ్మకమైన వారు కావాలని నువ్వు అడిగితే నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్న బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నాది విరుకైన మార్గం అన్నావు ప్రభా, విశాల మార్గంలో నడుస్తున్న వారు ఉన్నారు. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ అలాంటి వారికి మారు మనస్సును దయచేయండి. లేకపోతే వారి యొద్ద ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తానన్నావు. వారి హృదయాన్ని తెరవండి. వారిని తండ్రి తిరిగి మారు మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా ప్రాముఖ్యంగా తండ్రి ఆ దేశంలో క్షేమము రక్షణ మాత్రమే కాదు, ఉజ్జీవం రగలాలి. నాడు ఎలియాజరు తండ్రి లాభంతో అయ్యా తండ్రి ఎలియాజరుతో లాభాన్ని అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా అని అయ్యా తండ్రి ఇదిగో ప్రభువా లాభాన్ని ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో మా భారతదేశం గురించి ఇతర దేశాలు సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు అన్య దేశం కావచ్చు, ఈరోజు క్రీస్తుకు సొంతమై ఉన్న దేశమని అయ్యా తండ్రి ఇతర దేశాలు సాక్ష్యం చెప్పాలి, ఇతర దేశాలు ఒప్పుకోవాలి. అయ్యా తండ్రి లోపటి వారి చేత కాదు సాక్ష్యం, వెలుపటి వారి చేత సాక్ష్యం పొందిన వారై ఉండాలన్నావు. కాబట్టి నాకు మాత్రమే కాక, నా కుటుంబానికి మాత్రమే కాక, సంఘానికి మాత్రమే కాక మా దేశానికి ఆ సాక్ష్యం కలిగి జీవించాలని ప్రాధేయపడుతున్నాం ప్రభా. నీ సన్నిధి నుంచండి బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా మీరు మమ్మల్ని వాడుకున్నట్లు కృపణించండి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నా మొదటిగా దైవజనుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. అయా మేడగదిలో ఏ అనుభవం చేత నింపబడ్డారో దైవజనులు ఆ విధమైన అనుభవంలోకి మీరు నడిపించండి. వారి ద్వారా సంఘాల్లో అయా ఆత్మ నడిపింపును దయచండి. సంఘములో అయా తండ్రి దిగో ప్రభా మొదటిగా సేవకుల్లో, తర్వాత తండ్రి తదుపరి సేవకురాండ్రుల్లో, తర్వాత వారి పిల్లల్లో, తదుపరి విశ్వాసుల్లో అయా సంఘంలో బలమైన ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నా. అయా సంఘము ద్వారా సమాజం మొత్తం కూడా అయా సమాజం సహితము తండ్రి ప్రభావితం చెందినదై విధేయత కలిగిన వారై విశ్వాసంతో విసుగక ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తూ భయభక్తులు కలిగి జీవించి గొప్పగా దీవించబోటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నా దేశంలో ఉజ్జీవింపబడాలి, ప్రతి సంఘం ఉజ్జీవంతో ఉండాలి. అయా సేవకులు అనబడిన వారు అయా తండ్రి దిగో అయా నీరు గారిపోయిన సేవకులు, బలహీనులైపోయిన సేవకులు, నామకార్థ సేవకులు ప్రతి ఒక్కరిని మీరు అయా బలపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి మోషేని పిలుచుకున్నప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడని నా వల్ల కాదు, ఇదిగో నా సహోదరును లేదా మరెవరినో కోరుకో అన్నప్పుడు నువ్వు అన్నావు, ఇదిగో బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకొని ఉన్నవాడని అన్నావు కొరింథీయులకు రాసిన పత్రికలో. గుడ్డివాడిగా కానీ కుంటివాడిగా కానీ నిర్మించిన వాడెవడు అన్నావు. అయ్యా తండ్రి ఇదిగో బలహీనుడైన మోషేని ఏర్పరచుకొని గొప్పగా నీ పనిలో వాడుకున్న దేవుడవు ప్రభా. కనుక నాయన తండ్రి ఈరోజు తండ్రి అయ్యా తండ్రి ఇదిగో ప్రభా అయ్యా
పడిపోతున్న సేవకులే కావచ్చు, పాడైపోతున్న వారే కావచ్చు, అయా తండ్రి జీవితాలే కావచ్చు, కుటుంబాలే కావచ్చు, సంఘాలే కావచ్చు, సేవకులే కావచ్చు, వారందరినీ తిరిగి లేపమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాను ప్రభా. లేపబడాలి. ప్రతి సేవకుడు ఉజ్జీవం చేత నింపబడాలి. నీ వాక్యం తెలియపరుస్తుంది. యెషయా గ్రంథం 44:26లో నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడనన్నా ప్రభా. ప్రతి సేవకుడు ఆ మాట చొప్పున అయ్యా వారి ప్రార్థనల ద్వారా, వారి విశ్వాసం ద్వారా అయ్యా ప్రాముఖ్యంగా నీ ప్రణాళికలో వారి నోట నుండి వస్తున్న ప్రతి మాట ఆశీర్వాదకరమైన మాట నెరవేర్చబడునుగాక. వాక్య సంబంధమైన ప్రతి మాట నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. కనుక నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నా. ప్రాముఖ్యంగా మా సంఘంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో ఉజ్జీవాన్ని రగిలించండి. ఆయా అంక్షాపూర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హైటెక్ సిటీ క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ సన్నిధిని దయచి, యేసయ్యా నీ సహాయం దయచి, నీ శక్తి చేత నింపండి, నీ కృపలో భద్రపరచండి, గొప్పగా దీవించండి. ప్రతి దైవజనురాలు నీ ఆత్మచేత నింపబడాలి, నీ ఆత్మచేత నడిపించబడాలి, నీ ఆత్మచేతనే సంఘాన్ని కూడా నడిపించగలగాలి. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ భారతదేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఉజ్జీవం కొరకు ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా నీ కృపను బట్టి అయా తండ్రి ప్రార్థించుటకు, మొరపెట్టుటకు, అంగలార్చుటకు అయా తండ్రి ఈ కొద్ది సమయాన్ని, గొప్ప భాగ్యాన్ని, గొప్ప సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ అడిగినవన్నీ ఇచ్చినందుకు వందనాలు. అన్నను వదినమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నా అయ్యా. అన్నను ప్రేమించి వదినమ్మను సిద్ధపరిచి తండ్రి చక్కటి కుమారుని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో కుమార్తె, అయ్యా తండ్రి ఇదిగో రోజులని తండ్రి మీరు దీవించండి, నీ కృపలో భద్రపరచండి. తను చేస్తున్న అయ్యా తండ్రి ఇదిగో పనిలో మీరు తోడుగా ఉండండి. యోబు చేతి పనిని ఆశీర్వదించుచుండుట చేత ఆ దేశమంతటిలోనే గొప్ప ధనవంతుడు ఆయనని నీ వాక్యం తెలియపరుస్తుందిగా ప్రభా. అయ్యా తండ్రి మీరు తన చేతి పనిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాడు తిమోతి అయ్యా అవ్వలో ఉన్న విశ్వాసం తిమోతిలోకి వచ్చింది. నాడు దావీదును బట్టి తన పిల్లలు ఆశీర్వదించబడ్డారు. అయ్యా అబ్రాహామును బట్టి పిల్లలు భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు అన్న వదినమ్మ విశ్వాసములను బట్టి వారిని అందరి చూపుతున్న విశ్వాసం, విధేయత, భయము, భక్తిని అయ్యా ఈరోజు కనబడకపోవచ్చు అయ్యా తండ్రి. ఆ రోజు అబ్రాహాము యొక్క మాట, అబ్రాహామే కావచ్చు, ఇస్సాకే కావచ్చు, ఇదిగో లోకానికి చూడ ముసలివారిగానే ఉన్నారు కానీ ఇదిగో ఇస్సాకు దీవెన ఇదిగో ఏశావుకు వెళ్ళవలసిన కాస్త యాకోబుకి వెళ్ళినప్పుడు ఇదిగో తండ్రి నోట వచ్చే ఆశీర్వచనపు మాట, గొప్ప మాట నీ వాక్యం తెలియపరుస్తుంది. ఈ లోకం దృష్టిలో నువ్వు ముసలివారు, మీ వల్ల ఏం కాదు, మీ సమయం అయిపోయింది, మీ సమయం అంతా అయిపోయింది, మీ ఏజ్ అయిపోయిందని మాట్లాడుతూ ఉంటుంది. కానీ నీ వాక్యం తెలియపరుస్తుంది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టం చేత ఏమాత్రం ఎక్కువ కాదన్నా. పరమ తండ్రివైన నీ నోట ఆశీర్వాదమే ఐశ్వర్యవంతులుగా చేస్తుందని నీ వాక్యం తెలియపరుస్తుంది. రెండవదిగా ఇస్సాకు ఆశీర్వదించినప్పుడు అయ్యా తండ్రి అయ్యా అన్న ఏశావుకు వెళ్ళవలసిన దీవెనలు యాకోబుకి వెళ్ళాయి ప్రభు. అంటే తండ్రి ఆశీర్వచనపు మాటలు, ఆ దీవెన అయ్యా నాడు దేవునిదైందును, మనుషులదైందును, జ్ఞానమందును, ఎదిగో వయసు అందును నువ్వు వర్ధిల్లావు. సమూయేలు కూడా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. కాబట్టి తండ్రి అయ్యా మనుషుల దయ కూడా కనబడుతూ ఉంది. దానికి మించి తండ్రి దీవెన, తల్లిదండ్రుల విశ్వాసం. నాడు దావీదు 7 తరాలు దీవించబడ్డాయి దావీదుని బట్టి. అందును బట్టి నీకు వందనాలు. ఈరోజు అన్న వదినమ్మ వారు చేసిన విశ్వాసం ఈరోజు అంక్షాపూర్ బ్యాప్టిస్ట్ చర్చి కానీ అయ్యా ఇంకా తెలిసి కొంత తెలియక ఎక్కడెక్కడనో
ఎంతోమంది సేవకుల విషయంలో కావచ్చు, ఎక్కడెక్కడ అయ్యా తండ్రి నీ పనిలో వారు ప్రయాసపడుతూ వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా ఆగక మరి తండ్రి గవర్నమెంట్ అంది ఇక నువ్వు పని చేయలేవు, నువ్వు రిటైర్మెంట్ కా అని చెప్పేసి అయ్యా గత 14 ఏళ్ళ క్రితమే గవర్నమెంట్ పక్కన పెడితే ప్రభా తండ్రి ఇదిగో ప్రభు లోకం దృష్టిలో ఇదిగో ఏజ్ అయిపోయిన దృష్టిలో కనబడుతుంది. కానీ అయ్యా ఈ వయసులో ఆ వయసులో ఆ లోకానికి లేదా ప్రభుత్వానికి పనికిరాని ఆ వయసులో తండ్రి ఇదిగో దేవుని కోసం పనిచేయాలన్న ఆరాటం, పోరాటం, ప్రయాస అంతా ఇంత కాదు. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ అంటున్నాడు, ఇదిగో మీకోసమై నేను పడిన ప్రయాసం, నేను పడిన ప్రసవ వేదన ఏలా వ్యర్థమైపోవును అని నీ కొరకు మీ కొరకు ఇదిగో మానక ప్రార్థిస్తూ ఉన్నాను అంటున్నాడు. సంఘస్థులను బట్టి దుర్బోధలు వస్తున్నప్పుడు మీరు ఏ విధంగా అటువైపు త్రిప్పబడుతున్నారని గలతీలకు అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ మీకోసం నేను పడిన ప్రసవ వేదన గురించి గుర్తు చేస్తా ఉన్నాడు. ఆ రోజు ఏ విధంగా అపోస్తలుడైన పౌలు అయ్యా తండ్రి సువార్తను ప్రకటించడాన్ని బట్టి అయ్యా ప్రపంచంలో తండ్రి కొంత భాగానికి సువార్త ఏ విధంగా యేసుక్రీస్తు తర్వాత అంతటి పరిచర్య ఈరోజు తండ్రి మరి అయ్యా అంక్షాపూర్ బ్యాప్టిస్ట్ చర్చ్ విషయంలో అన్న ప్రయాసపడుతున్న ఆ ప్రసవ వేదన అందును బట్టి నీకు వందనాలు. ఈరోజు ఆశీర్వాదం లోకం దృష్టిలో తండ్రి ఇదంతా తండ్రి ఇదిగో వెర్రితనంగా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు శక్తి అయ్యా నీ వాక్యం తెలియపరుస్తుంది. శక్తి అని నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడచ్చు. ఈ సమయంలో మంచిగా కూర్చొని తింటూ చాలా జాగ్రత్తగా ఉండవలసింది కాస్త ఇదేందని చెప్పి వెర్రితనంగా చూసేవారు ఉన్నారు, లేకపోలేదు ప్రభు. అందును బట్టి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. చక్కటి తండ్రి దిగో ప్రభు, చక్కటి అయ్యా చక్కగా వృద్ధాప్యమందు కూడా అబ్రాహాము అయ్యా తండ్రి వృద్ధాప్యమందు అయ్యా తండ్రి నీ పాద సన్నిధానం చేర్చబడ్డాడు అన్నట్టుగా అయ్యా చాలా చక్కగా అయ్యా తండ్రి దిగో ప్రభా నీ పని చివరి వరకు చేసి తండ్రి దిగో నీ పాద సన్నిధానికి వచ్చేటప్పుడు నువ్వు చూపుతున్న మహాకృపను బట్టి నీకు వందనాలు. ఈరోజు నేను యవ్వనంలో ఉన్నాను, ఈరోజు నేను బలంతో ఉన్నాను, కానీ దేవా ఒకే ఆశ నేను కూడా అయ్యా చివరి వరకు తండ్రి అయ్యా తండ్రి దిగో నీ నామ మహిమార్థమై నిలవబడి నీ చిత్తంలో అయ్యా ఆ విధంగా నీ కొరకు ముందుకు సాగాలన్న ఆశ. ఎందుకనంటే అయ్యా తండ్రి ఆ వయసుకు వచ్చేవారికి అసలు అయ్యా నేను ఎలా ఉంటానో తండ్రి దిగో ప్రభా అయ్యా తండ్రి రాబో దినాలు నాకు తెలియదు, కానీ తండ్రి దిగో ప్రభా నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా అడుగుడి మీకు ఇవ్వబడి అన్నావు, అడుగుతున్నాను. ఆశపడ్డ వ్యక్తిని తృప్తిపరుస్తానన్నావు, ఆశపడుతున్నాను. నీ కొరకు వారి వలె ఆరాటపడాలి. అది చిన్నదా పెద్దదా అన్న సంగతి కాదు ప్రభా, హృదయపూర్వకముగా నీ కొరకు పనిచేస్తే అయ్యా తండ్రి దిగో ప్రభా కానుక పెట్టెలు వేసిన అయ్యా తండ్రి ఆ విధవరాలు, పేద విధవరాలు తన జీవనం అంతా వేసింది. అందరికంటే ధనవంతులు వేస్తున్నారు, గొప్ప గొప్ప కానుకలు వేశారు, కానీ హృదయపూర్వకంగా తన జీవనం అంతా వేసిన అందరికంటే ఉత్తమమైనది వేసింది. ఉత్సాహంగా ఇచ్చి వారిని దీవిస్తానన్నా అయ్యా తండ్రి కానుకగా అయ్యా తల్లి వేసినప్పుడు ఆ కానుకను తండ్రి ఇదిగో ప్రభు గొప్పదిగా వారికంటే అయ్యా ఉన్నతమైనదిగా చూశావు. కానీ ఆ కానుకగానే నా జీవితాన్ని మార్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఉత్తమమైనదిగా ఏలోక సంబంధమైన కానుకల కంటే కూడా ఈ ప్రాణాత్మ దేహమునే నీ కానుకగా వేయాలన్న ఆశ, అది చివరి వరకు ఉండి తండ్రి ఎత్తబడే గుంపులో నేను, నా కుటుంబం, సంఘం అయ్యా తండ్రి ప్రాముఖ్యంగా నా పిల్లలు భూమి నిలుచున్నంత వరకు, నీ రాకడ వచ్చినంత వరకు నా పిల్లలు నీ పనిలో ఉండాలి. అదే నా ఆశ. అది నీ కృపలో భద్రపరిచి నెరవేర్చండి. అందరి బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ నన్ను, నా కుటుంబాన్ని చేతికి సమర్పిస్తున్నా. వదినమ్మకు తండ్రి గత కాలం నుంచి, ఎంతో కాలం నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితిలో ఉన్నా ప్రశాంతంగా విశ్వాసంలో ఏమాత్రం చెదరక, ఏమాత్రం విడవక, వదలక మరువక నీ అందరి ఆనందిస్తూ నిన్ను ఆరాధించే అట్టి గొప్ప ఆధిక్యతని మీరు అనుగ్రహించారు. కొంత అయ్యా తండ్రి తెగో ప్రభా ఏదైనా వ్యతిరేకత రాగానే దేవుడున్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, నన్ను చూస్తున్నాడా అని మాట్లాడుతున్నా అయ్యా ఆత్మీయులు లేకపోలేరు. కానీ తండ్రి ఇంతటి తండ్రి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ప్రభువు అన్యాయస్తుడు కాదు, ప్రభువు నమ్మదగిన వాడని నీ అందు విశ్వాసం నుంచి చక్కటి ఆ విశ్వాసం, ఆ విధేయత ప్రతికూల వాతావరణ పరిస్థితిలో ఉండడం గొప్ప విషయం ప్రభా.
అయ్యా తండ్రి, ఆ విధంగా తండ్రి ఇదిగో ఎప్పుడు కూడా అయ్యా తండ్రి ఇదిగో ప్రభా అవిశ్వాసం లేక అల్పవిశ్వాసం రాక నీ అందలి భయభక్తులు కలిగి జీవించుటకు నువ్వు కృప నుంచి నాకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అయ్యా వారిని ప్రేమించిన కుమార్తె రోజులని మీరు దీవించండి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా నీ ఆత్మచేత నింపండి, తన జీవిత భాగస్వామి అయ్యా తండ్రి దిగో ప్రభు నీ చిత్తములు ఎవరైతున్నారో వారిని సిద్ధపరిచి నీ నా మహిమార్థమై బలమైన సాక్షిగా సాధనంగా పనిముట్టుగా పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి దిగో ప్రభా కుమారుడు అయ్యా తండ్రి దిగో విక్టర్ పాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీ కృపలో భద్రపరచండి, బలమైన నీ సన్నిధి నుంచి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యముగా ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి దిగో ప్రభా నాడు అయ్యా అబ్రాహామును ఏ విధంగా తండ్రి దీవించావో ఇదిగో నీ పిల్లల్ని ఆకాశ నక్షత్రముల వల్లే ఇసుక రేణువుల వల్లే దీవిస్తానన్నా, ఆ విధంగా తండ్రి ఇదిగో దేశం దాటి ఇంటిని వదిలిపెట్టి వేరే దేశంలోకి అబ్రాహాము నడిపించి గొప్ప ఆశీర్వచనాలు అయ్యా ఇవ్వడం మాత్రమే కాదు అవి నెరవేర్చినట్లుగా ఆ కుమారుని పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. తన చేతి పనిని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని దయచండి. అయ్యా తండ్రి ఇదిగో ప్రభా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నావు కాబట్టి తండ్రి అయ్యా తండ్రి అతి తొందరలో తండ్రి వారు కుటుంబముగా స్థిరపరచబట్టుకు సహాయం దయచండి, నీ కృపలో భద్రపరచండి, నీ ప్రణాళికలో ముందుకు సాగే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయంలో ఏదైతే ఉందో వారి హృదయ వాంఛను తీర్చండి, వారి ఆలోచనను అయ్యా తండ్రి నీ నా మహిమార్థమై నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి దిగో ప్రభా అయ్యా మీరు నా యందును నా మాటలు నీ యందు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడు బిడ్డ, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహింపరచబడుతుందన్నా. అయ్యా తండ్రి దిగో ప్రభా నీ అందలి భయభక్తులు కలిగిన కుటుంబంగా అయ్యా నీ యందు విశ్వాసం ఉంచి విధేయత కలిగి ముందుకు సాగుతున్న కుటుంబంగా నీ యందు మొరపెడుతున్న ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి అవసరాలు తీర్చండి. దేవుని ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అయ్యా తండ్రి నెరవేర్చబడునుగాక, తీర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచినందుకు స్తోత్రం. నీ సాక్షిగా సాధనంగా పనిముట్టుగా పాత్రగా ఎప్పటి వరకు నడిపించినందుకు వందనాలు. భారతదేశ క్షేమం కొరకు రక్షణ కొరకు ఉద్యమం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా అడిగినవన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఘనపరుస్తూ సమస్త మహిమ నీకే అయ్యా తండ్రి, నీకు మాత్రమే కృతజ్ఞత స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తూ అపవాదికి అనంత నాశనం నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ పొందుకొని నేను ఘనపరుస్తున్నాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రార్థించిన వారికి, ప్రార్థనలో ఏకీభవించిన వారికి, సమస్త పరిశుద్ధులకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు నెలప్పుడు సదాకాలం దేవుని రాకడ పర్యంతరం వరకు తోడయండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నా దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసయ్యా 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 కదలాలి భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. కదలాలి భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో.
జీవం పుట్టాలి మా దేశంలో. హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా